ఆధ్యాత్మిక నగరం తిరుపతిని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినా ఇప్పటికీ ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గడం లేదు. దీంతో మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య నగరంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ మౌర్య అధికారులు సిబ్బందితో కలిసి దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన దుకాణదారులకు సుమారు 7 లక్షలకు పైగా జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని నిషేధిత ప్లాస్టిక్ వినియోగంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలియజేశారు. 120 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులను వినియోగించరాదని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్స్, స్పూన్స్, ప్యాకింగ్ కవర్స్ అమ్మితే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. బయోడిగ్రేడబుల్ కవర్లు వినియోగించాలని దుకాణదారులకు సూచించారు. ముందు బండి పెట్టిందండి వాటర్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్వచ్ఛత ఈ సేవలో భాగంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. నాకు చెప్పినంత వరకు కొన్ని మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ రైడ్ చేశారు, ఇంకా తర్వాత చేయలేదు. ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజెస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది. ఫైన్ కూడా అంతే భారీగా వేశాము. సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది. ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ టూల్స్లో మనకి 120 మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్. సో 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది. కాబట్టి 75 మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ 51 మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు. లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు. ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకోకూడదు. అది సప్లయర్స్ బాధ్యత కూడా. మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే 75 మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి. 51 మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు రైడ్ చేయడం జరిగింది.